ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లేసి డోర్ తీయగానే నాకు ఎదురుగా అంటే పక్క బిల్డింగ్ మీద పీకాక్స్ కనిపించాయి. అందుకోసం అని చెప్పి షూట్ చేస్తున్నాను. సో, నేను ఫోన్ ఎత్తుకొచ్చేసరికి ఎళ్ళిపోతాయేమో అనుకున్నా. కానీ అక్కడే ఉన్నాయి. నేను డోర్ తీయగానే ఇంకా బాగా కనిపిస్తున్నాయన్నమాట. ఇటు సైడ్ గోడ మీద ఎక్కి. సరే అని చెప్పేసి షూట్ చేసుకొని ఇంక లోపలికెళ్ళిపోయాను. గుడ్ మార్నింగ్ దీక్షు. కానీ ఫాస్ట్ 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 ఫాస్ట్. సో, లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. బయట కూడా ముగ్గు పెట్టేసి వచ్చేసాను. ఇక్కడొచ్చేసి ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నాను. టమాటా, ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యాక క్యారెట్ పీసెస్ వేసి అవి కూడా చక్కగా ఫ్రై చేసేస్తున్నాను. చేసేసి కరివేపాకు వేశాను. అలాగే కొంచెం ఉప్పు, పసుపు వేశాను. ఇవన్నీ బాగా మగ్గడానికి కొంచెం సేపు మూత పెట్టేశాను ఇంకా. చింతల్లి ఎందుకో ఏడుస్తున్నావు? నిద్రొస్తుందా? స్కూల్ నుంచి వచ్చాక పడుకుందులే. కళ్ళు మంటున్నాయా? మా తల్లే కదా, స్కూల్ నుంచి వచ్చాక పడుకుందులే. మా తల్లి కదా. పీకాక్స్ వచ్చాయి రేవులో. ఏది ఫ్రెండ్స్ చూపించిన బ్రష్ చూపట్టు. సూపర్. ఏడోకు, స్కూల్ నుంచి రాగానే పడుకుందులే, సరేనా? ఈరోజు నేను చాలా లేట్గా లేపాను. అప్పటికి మామూలుగా 6:30కి లేసావు, నువ్వు 7:30కి లేసావు. కళ్ళు మండుతున్నాయా? తల్లే కదా, ఎగ్జామ్స్ కదా ఈరోజు నుంచి పోవాలి కదా. ఈరోజు 21 నానా? ఈరోజు నుంచి ఎగ్జామ్స్, అందుకే పంపిస్తున్నా, లేకపోతే పంపించేదాన్ని కాదు. తల్లి కదా. కాదు నాన్న, నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా, లేట్ అయింది కదా, నిద్ర సరిపోలేదంటే ఏడుస్తుంది. అప్పటికి 1 అవర్ లేట్గా లేపాను. పో సాంగ్ మా తల్లే కదా, ఇంకేడ బుజ్జు తల్లే కదమ్మా. ఎగ్జామ్ లేకుండా ఉంటే ఆపేసేదాన్ని కదరా. నువ్వు రాసేస్తావు, అయితే రాసేస్తావు. చూసారు కదా లవ్లీ ఎలా ఏడుస్తుందో. ఎప్పుడు ఏడవదండి. నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చి చాలా లేట్ అయింది పడుకునేసరికి. ఇంక అనుకొని నిద్ర సరిపోలేదంట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అనేది పెట్టేసేయాలి. అలాగే కొంచెం పెరుగన్నం, కొంచెం క్యారెట్ రైస్ చాలా బాగుంటుందండి. ఇలాగ చేసి పెట్టండి, బాగుంటుంది. సో, డిమ్గా ఉంది కదా కిచెన్లో. సో, లైట్ ఇంకా పనిచేయలేదు, అది ఒకటే ఉందన్నమాట. తనకి ఫోన్ చేసాం కానీ ఎలక్ట్రీషియన్‌కి ఇంకా రాలేదు. ఈ వర్షాలు కూడా పడుతున్నాయి కదా, సో, అందుకోసం అని చెప్పేసి ఇది డిలే అవుతూనే ఉంది. ఈరోజు వచ్చేసి పిల్లలకి చూసారు కదా, జామకాయ పెట్టాను, బ్లూబెర్రీ పెట్టాను, అలాగే క్యారెట్ రైస్, అలాగే కొంచెం పెరుగన్నం. సో, ఇవేమో బ్రేక్‌ఫాస్ట్‌కి తింటారు. ఇవేమో లంచ్‌కి చేస్తారన్నమాట. క్యారెట్ రైస్ కొంచెం అలాగే కొంచెం పెరుగన్నం, అలాగే కీరా కూడా పెట్టేస్తాను ఇంకొక చిన్న బాక్స్‌లో. నెక్స్ట్ వచ్చి వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పైకెళ్ళి అంటే కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా, ఈ రెండిట్ల నుంచి టబ్బుల్లో నుంచి వాటర్ అనేది పోవట్లేదన్నమాట. సో, అది క్లీన్ చేసుకోవడానికి వెళ్ళాను. వెళితే చక్కగా పువ్వులు పూసున్నాయి. ఇక్కడ ఇంక స్టక్ అయిపోయాయన్నమాట. యాక్చువల్లీ ఫోన్ తీసుకోకుండా పైకొచ్చేసాను. ఇవి ఉన్నాయని చెప్పి మళ్ళీ కిందకెళ్ళి ఫోన్ తీసుకొనొచ్చి షూట్ అనేది చేస్తున్నానన్నమాట. ఈ పింక్ ఫ్లాస్ చూడగానే నాకెంత హ్యాపీ అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఎంత బాగున్నాయో చూడండి. మీకు చూపెట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి. అంటే ఇది అసలు కింద పెట్టినన్ని రోజులు ఒక్క పువ్వు కూడా పూయలేదండి. చెట్టు తీసుకున్నాక మొదటగా పూసిన పువ్వులన్నమాట ఇవి. పైన పెట్టేసరికి ఎండ తగులుతుంది చక్కగా, మంచిగా వాటర్ కూడా వేస్తున్నాం కదా, సో, అందుకోసం అని చెప్పి బా వచ్చాయన్నమాట. ఇంకా ఈ రోజంతా వేరే పనంతా చేసుకుంటా ఉన్నాను ఇంకా. హలో, గుడ్ మార్నింగ్. ఫుల్ వర్షం. ఎగ్జామ్స్ అంతా తెలుసా?
చూసారు కదండీ! ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఫుల్ వర్షం పడుతుంది. టైం వచ్చేసి 7:15 అలా అవుతుందన్నమాట. సో, చూద్దాం రెడీ చేసేసరికి పిల్లల్ని తగ్గుతది. లేదంటే కార్‌లో తీసుకెళ్ళిపోదులే అని చెప్పేసి ఇంక రెడీ చేస్తున్నాను. ఈరోజైతే వీళ్ళకి చపాతీ కావాలంట లంచ్‌కి. అందుకోసం అని చెప్పేసి చపాతీ చేశాను. అలాగే ఆలు కర్రీ అన్నమాట. సో, కర్రీ పక్కనుంది. నేను షూట్ మర్చిపోయాను. సో, కర్రీ ఆల్రెడీ చేసేసాను. చపాతీలు వేడిగా చేసి ఇంక పెట్టేస్తున్నాను. లవ్లీకి వచ్చేసి ఇంకా జడ వేయాలి. రెడీ చేయాలి. అంతే ఇంకేం లేదింకా పననేది. ఈళ్ళకి లంచ్ బాక్సులనేటివి పెట్టేస్తే పనయిపోతుందన్నమాట. కానీ వర్షం మాత్రం ఆగనే ఆగకుంది. సో, ఎప్పుడు కూడా స్కూల్‌కి వదిలేసే టైం అంటే పికప్ టైంకి వస్తది. ఈరోజేంటో మార్నింగ్ నుండే స్టార్ట్ అయింది. అంటే స్కూల్‌కెళ్ళక ముందే స్టార్ట్ అయిందన్నమాట. సో, ఏం చేద్దాం వర్షాకాలం ఎప్పుడు పడతదో మనకే తెలీదు. హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదండి. గుడ్ ఈవినింగ్. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొద్దాం అని చెప్పేసి బయలుదేరాం అన్నమాట. ఫుల్ వర్షం పడుతుంది. అందుకోసం అని చెప్పేసి కార్లో వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ 3:30కి లవ్లీ వస్తుంది బయట. 4:30కా 5కా 4:45 అంటే 5కి లక్కీ వస్తాడన్నమాట. 2 టైమింగ్స్ కదా. సో ఎండ్ వస్తే హరిగారు బైక్ వేసుకొని 2 సార్లు వెళ్ళి తీసుకొని వస్తారు పిల్లల్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఫుల్ వర్షం పడుతుంది. చాలా పెద్ద వర్షం పడుతుంది. చూపిస్తాను ఆగండి మీకు. అందుకోసం అని చెప్పేసి మేము ఇద్దరు పిల్లల్ని ఒకేసారి తీసుకొచ్చేద్దామని చెప్పి ఫుల్ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతున్నాం. చూడాలి లక్కీని పంపిస్తారా పంపిరా అని. మ్యాక్సిమం పంపిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. ఈ వర్షానికి రోడ్లు కూడా బాగుండవండి అసలు. గొంతులు గతుకులు. వికెట్ వేసుకో ఇక్కడ వేసుకుంటాం. స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి లేదండి. ఎందుకంటే అక్కడ వర్క్ ఏదో జరుగుతుంది, రోడ్ వర్క్. సో అందుకోసం అని చెప్పేసి స్కూల్ బస్సులు కూడా బయటే ఆగున్నాయి రోడ్డు మీద. సో అక్కడంతా ఆపితే మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, మళ్ళీ బస్సులో వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ సైడ్కి కొంచెం ఆపామన్నమాట. మేము ఈ సైడు ఆగి ఉన్నాం. హరి అయితే 3 అంబ్రెల్లాస్ తీసుకొని వెళ్ళిపోయారు. తనకొకటి, పిల్లలకి ఇద్దరికి చెరొకటి. సో ఒకేసారి లక్కీని కూడా తీసుకొని వచ్చేస్తారన్నమాట. ఇంకందరం వచ్చేసాక అప్పుడు బయలుదేరాలి. నేను కార్లో ఉండగానే ఫోన్కి అలర్ట్ అనేది వస్తుందన్నమాట, డోర్ లాక్ చేయలేదు అని చెప్పి. అది వెళ్ళిపోయారు కదా, కీ లోపల పెట్టేసి వెళ్ళిపోయారు కదా. సో డోర్ లాక్ లేదని చెప్పేసి మెసేజ్ వస్తుంది. దాన్ని తెలియదుగా మనం ఉన్నాం కార్లోని. వర్షం మాత్రం కొంచెం కూడా ఆగలేదండి. స్కూల్ టైమింగ్కి వర్షం పడకుండా ఉంటే బాగుండు అసలు. ఎంత వర్షాకాలం అయినా పిల్లలు ఇంటికి వచ్చేసేంత వరకు పడకుండా ఉండి, తర్వాత ఎంత వర్షం పడినా అంత ఇబ్బంది అనిపించదు. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు హ్యాపీగా రెయిన్ కోట్లు వేసుకొని వచ్చేస్తారు. కొంతమంది పిల్లలకు ఉంటాయి, కొంతమంది పిల్లలకు ఉండవు. ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కదా పిల్లలకి. స్కూల్ టైమింగ్స్కి వర్షం పడకుండా ఉంటే బెటర్. హలో, ఈరోజు మొత్తానికి లక్కీని కూడా ఎక్కించుకొని వచ్చేసాం.
ఇదేంటి సర్ప్రైజ్ ఏంది నాకు చెప్పలేదు. అడగడం దీక్షిత్ ప్లాన్ మీ ప్లాన్ సార్ అన్నది. దీక్షిత్ తెలదామా లక్కీ నన్ను చూసి సర్ప్రైజ్ ఏ దొంగ పిల్ల చూసారు ఎట్లా తాక్కుంటుందో. ఇప్పుడు తింటుంది జామకాయ. చేశానులే కింద ఫోన్లో. నువ్వు నడుపు ముందే గతుకుల రోడ్ అది. హలో లౌలి తల్లి. చూసారా మార్నింగ్ తినాల్సిన జామకాయ. ఏడ్చావు కారు మొత్తం జామకాయ. ఒక్కొక్క స్లైస్ తీసుకొని తిన్నాం. ఇంకా మళ్ళీ హెల్ప్ చేసావా లవ్లీ? హెల్ప్ చేసావా నీకు? పోనీ అని ఇచ్చావా మాకు? రోజు నేను ఒక్కనే చేస్తాను, ఈ రోజు నువ్వు చేయలేదు. అమ్మో అమ్మో దొంగ దొంగ. ఏదో చూపెట్టు. ఏ లక్కీ ఇప్పుడు ఇందనా ఇప్పుడే తిన్నాను నేను అసలు. అదే ఇంట్లో చపాతీ చేస్తావా? తిన్నావమ్మా ఈరోజు ఫాస్టింగ్. కర్రీ ఉందా డాడీ? కావాలని అడుగుతున్నాం. మీ ఇద్దరికే చేశాను రా కర్రీ, కొంచెం ఉందిలే. మమ్మీ ప్రతిరోజు డాడీ అడగద్దు మమ్మీ, అడిగిపోతే డాడీ ట్రై చేస్తున్నాడు. అట్లీస్ట్ కొంతమంది అయితే అలా కూడా చేయలేరు. చపాతీ డాడీ నువ్వు చేసే చెప్తావు, కొంతమంది అలా కూడా చేయలేరు. డాడీ మళ్ళీ నేను మారిపోతానంట. చెప్పాను భలే తీయకుందిరా జామకాయ అసలు కదా. అయిపోయి 4. నెక్స్ట్ జామకాయ ఫామ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. మా ముచ్చట్లన్నీ చూసారు కదా మీరే. ఇక్కడ హరికి టీ పెట్టాను ఈవినింగ్ టైంలో, అవి ఉన్నాయి కొన్ని, అందుకోసం అని చెప్పి మళ్ళీ పెట్టించేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కర్రీ కూడా ప్రిపేర్ చేసేయాలి అండ్ వంట కూడా స్టార్ట్ చేయాలి. అంటే నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫాస్టింగ్ ఉంటారు కదండి కంప్లీట్గా హరి గారు. అలాగే ఈరోజు నేను కూడా ఫాస్టింగ్ కాబట్టి 8కి అంతా భోంచేసేస్తాం అన్నమాట. అందుకే ఇంకా వంట అనేది జల్దీ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను స్వీట్ కార్న్తో అంటే బేబీ కార్న్ ఉంటాయి కదా అవి, వాటితోటి కర్రీ అనేది చేస్తున్నాను. ఎంతమందికి తెలుసు ఈ కర్రీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరికన్నా కనుక తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి ఎక్కడైనా సరే మనకు దొరుకుతాయి ఈ బేబీ కార్న్స్ అనేటివి. చాలా చాలా టేస్టీగా బాగుంటాయండి. వీటితోటి ఎక్కువ మంచూరియా అలా చేస్తాను, కానీ ఈరోజు కర్రీ చేస్తున్నాను అన్నమాట. చపాతీ కావాలంటే పిల్లలకి మార్నింగ్ కూడా చపాతీ తిన్నారు కదా, సో చపాతీ కావాలనేసరికి ఇంకా సరే ఈ కర్రీ చేసేసి ఇంకా చపాతీలోకి బాగుంటుందని చెప్పి చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ నేను చాప్ చేసుకునే లోపల హరిగారు వచ్చారు. ఉల్లిపాయలు నేను చాప్ చేస్తానని చెప్పి, ఏం వద్దులే నేను చాపర్లో వేస్తానని చెప్పేసి ఇంకా దీంట్లో వేసేస్తున్నాను. ఆల్రెడీ ఏంటంటే ఈ బేబీ కార్న్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు వేసి దాన్ని కుక్ చేసుకోవాలి. ఒక 90% వరకు మనం దీన్ని కుక్ చేసేసుకోవాలి. 100% కుక్ చేసుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. ఎంత మెత్తగా ఉంటే అంత మంచిగా ఉంటాయి. మరీ మెత్తగా ఏమి అయిపోవు. అండ్ ఇవి కొంచెం బేబీ కార్న్ కాబట్టి కొంచెం లోపల కూడా సాఫ్ట్‌గానే ఉంటది. మరీ మెత్తగా అయిపోవు కాబట్టి మనం 90% కుక్ చేసుకుంటే చాలు. లేదంటే 100% అయినా సరే కుక్ చేసేసుకోండి. ఇవి ఉడుకుతా ఉంటాయి కదా, ఇంతలోపు మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. అంటే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చాప్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఒక 20% కుక్ అయిన తర్వాత నేను ఉప్పు వేస్తానండి, లేకపోతే ఎక్కువ పట్టేస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ఇలా వేస్తాను అన్నమాట. ఓకే, కొంచెం సాల్ట్ వేసేసి పక్కనకి మార్చేసాను. అండ్ ఇక్కడ కడాయి పెట్టేసి ఇవన్నీ చాప్ చేసుకోవడం అయిపోయింది కదా, ఈ కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేస్తే అంతలోపు అవి మిగిలిన కూడా ఉడికిపోతాయి చక్కగా అని చెప్పేసి ఇంక స్టార్ట్ చేశాను అన్నమాట. కడాయిలో ఆయిల్ వేసాను కదా,
ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసేసుకొని, టమాటాలు కూడా చాపర్‌లోనే వేసుకున్నాను. ఈ టమాటాని ఇలా చిన్న చిన్న పీసెస్‌కైనా కట్ చేసుకోండి. లేదనుకుంటే మిక్సీలో వేసి ప్యూరీలాగా తయారు చేసుకొని వేసుకుంటే ఇలాంటి కర్రీస్‌కి స్పెసిఫిక్‌గా చాలా బావుంటదన్నమాట. మనకు గ్రేవీ తినేటప్పుడు చపాతీలోకి కాబట్టి. రైస్‌కైనా చాలా బావుంటది. కానీ చపాతీలోకి ఇంకా చాలా బావుంటదన్నమాట. ఈ టమాటాలు అవన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లో నేను కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మీకు చెప్పడం మర్చిపోయానంతే. ఇక్కడేంటంటే కొంచెం కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్‌లో మనం కాజూస్ తీసుకొని బాగా ఫ్రై రోస్ట్ చేసుకో అంటే డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే అంత ప్రాసెస్ ఏం చేయట్లేదు. కొంచెం పెరుగు వేసేసాను. పెరుగు వేసి చేసుకుంటే కూడా చాలా బావుంటది. ఆ పేస్ట్ అంటే కొబ్బరి, కాజు వేసి పేస్ట్ చేసి వేస్తే ఏంటంటే క్రీమీగా చాలా టేస్టీగా ఉంటదన్నమాట. అంటే రెస్టారెంట్ స్టైల్‌లో వస్తది బేబీ కార్న్ గ్రేవీ అనేది. మీకు కావాలంటే అది వేసుకోవచ్చు. లేదంటే కొంచెం పెరుగు వేసేసి ఈ ప్రాసెస్‌లో చేసేసుకున్న చాలా చాలా బావుంటది. అయిపోయింది కర్రీ ఇంకా. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేశాను. కర్రీ పక్కకి మార్చేసుకున్న తర్వాత ఇంకా చపాతీలు కాల్చేసుకుంటున్నానన్నమాట. లవ్లీకి, లక్కీకి ఇద్దరికి కూడా కొంచెం రోటీ టైపే కొంచెం ఆయిల్ వేసి కాల్చేస్తాను. మెత్తగా వస్తాయండి. చాలా చాలా వస్తాయి. సో, ఇది ఇంకా ఈరోజు డిన్నర్ అనేది. ఈ కర్రీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు డెఫినిట్‌గా నచ్చుతుంది. అండ్ ఒక వెరైటీగా ఉంటది. ఎవరికైనా తెలియని వాళ్ళుంటే చేసుకొని, మీ హస్బెండ్‌ని మీరు సర్ప్రైజ్ చేయొచ్చు. సో, నార్మల్‌గా స్వీట్ కార్న్స్ మనం తినడమే గానీ, బేబీ కార్న్స్‌తో చాలామంది కర్రీ చేసుకోరు. కానీ తెలియని వాళ్ళుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళకుంటే ప్రాబ్లమ్ లేదు. మార్నింగ్ పెట్టిన కర్రీ కూడా తెచ్చేసింది లవ్లీ చూడండక్కడ. లంచ్ బాక్స్‌లో. కొంచెమే తింటదండి కర్రీసు. లక్కీ మాత్రం అలా కాదు. మంచిగా తింటాడనమాట హ్యాపీగా మాలాగా. అంటే ఎక్కువ కర్రీ, సో, కొంచెం ఫుడ్ అట్లా. ఈ లవ్లీ ఏమో చప్పగా తింటది. నెక్స్ట్ ఇంకా మిగిలిన చపాతీలు కూడా కాల్చేస్తున్నాను. అండ్ హరిని అడుగుతున్నా అన్నమాట మధ్యలో వెళ్ళి. అంటే చపాతీలు ఒక రెండే కదా! సరిపోతాయా? లేదంటే రైస్ పెట్టనా మీకు అని. లేదు లేదు చాలు అని చెప్పేసరికి, తర్వాత మళ్ళీ ఆకలనిపిస్తే నేను పెట్టుకుంటాలే అన్నారు. సరే అని చెప్పేసి అందరికి ఇంకా చపాతీలే కాల్చేస్తున్నాను అన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకిక్కడ లక్కీ లవ్లీకి వేసిచ్చేసి నాకు కూడా వేసేసుకొని హరిని పిలిచాను. అందరం కలిసి భోంచేద్దామని. తనకి ఆఫీస్ వర్క్ ఉంది, మీటింగ్ ఉంది రాననేసరికి ఇంక మళ్ళీ చపాతీలు చేశాను కదా! పెడితే చల్లగా అయిపోతాయి. తింటే అంత చల్లగా నాకు అంత ఇష్టం అనిపించదు. అందుకోసం అని చెప్పి ఇచ్చేసానన్నమాట తీసుకెళ్ళి. ఇక్కడ లక్కీ లవ్లీ అయితే మమ్మీ చాలా చాలా బావుంది మమ్మీ, సూపర్ మమ్మీ అని చెప్తున్నారు. వాళ్ళ వాయిస్ మీకు పెట్టేదాన్ని. బట్ టీవీ మ్యూట్ పెట్టడం మర్చిపోయాననమాట. అందుకోసం అని చెప్పేసి నేనే చెప్పాల్సొచ్చింది. వాళ్ళ కామెంట్ కూడా. నెక్స్ట్ ఇంకిక్కడ చూసారు కదా పాపం హరి మీటింగ్ కాల్స్‌లో మాట్లాడుకుంటూనే ఇంక తినేసేయండి ప్లీజ్ ప్లీజ్ అంటే తింటున్నారన్నమాట. మామూలుగా అయితే తినరు మీటింగ్‌లో అట్లా ఉన్నప్పుడు. అయిపోయాక నేనొచ్చి తింటాలే నువ్వు తినేసి పిల్లలు పడుకోండి అని చెప్తారు. కానీ ఈరోజు ఇచ్చేసానింకా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సింపుల్ వ్లాగ్. నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ.